ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ బైపాస్ సమీపంలో ఉన్నాం. ఇక్కడ మత్స్యకారులు రోడ్డు పైన ఇరువైపులా చేపలను విక్రయాలు చేస్తూ కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి అంతరాయం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వారికి చేపల మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో రోడ్డు మీద పెట్టుకొని జీవనం కొనసాగే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ దాదాపు మత్స్య కార్మికులు ఒక 10-15 కుటుంబాలు ఇక్కడ చేపలను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మార్కెట్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రోడ్లపైనే వీరు చేపలను అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో ఇటు ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇటు ప్రజా సమస్యలు కావచ్చు, ఇక్కడ వాసన కూడా ఏర్పడి ఇక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మరి మార్కెట్ సౌకర్యం ప్రభుత్వం ఇంతవరకు కల్పించబడిన కారణం ఏంటి, వారు ఎదుర్కొంటే ఇబ్బందులు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనరల్గా ఇక్కడ మత్స్యకారులు చేపల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో వారికి మార్కెట్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు, అసలు మార్కెట్ సౌకర్యం కల్పించబోవడానికి కారణం ఏంటి? మేము పానగల్ బైపాస్లో చేపలు అమ్ముతున్నాం. ఒక 100 కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయి. మార్కెట్ ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం కూడా మోసం చేసింది. ఈ ప్రభుత్వం ఇస్తాను కూడా మోసం చేసి రోజు తిప్పుకోవడం తప్ప ఏం లేదు. కలెక్టర్ గారికి ఇచ్చేసినాం, ఆర్డీఓ గారికి ఇచ్చేసినాం, ప్రతి ఒక్కరు ఇచ్చేసినాం. ఇవాళ చూడు లేపుడే, ప్రతి ఒక్క పేదోని మాత్రం లేపుడు, రోడ్డు మీద మాత్రం పోలీసు వాళ్ళతో లేపుడే. మేము ఎట్లా బతకాలి? మా కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి, ఏం చేయాలి మేము? ఇప్పుడు ఏంది, ఇప్పుడు పైసలు ఇస్తామని చెప్పేసారు. మున్సిపల్ శాఖలు ₹1 అని చెప్పి 7 కోట్ల రూపాయలు ఆశ చూపెత్తారు, జాగలేదు. ఇస్తా చూడు చేసినట్టే ఉంది ప్రభుత్వం. మాకు ప్రభుత్వాన్ని, కోమారెడ్డి మంత్రి గారిని కూడా కోరుతున్నాం. మాకు తక్షణమే మార్కెట్ కావాలని కూడా శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. ఇది మా మీకు. ఇక్కడ మీరు ఎన్ని రోజులుగా చేపలు అమ్ముతారు? ఇక్కడ మరి మీకు మార్కెట్ సౌకర్యం లేకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు గత 18 సంవత్సరాల నుంచి బైపాసు నుంచి 18 సంవత్సరాల నుంచి అమ్మకం జరుగుతుంది. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన కంచర్ల భూపాల్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన హామీ ఇచ్చిండు, మార్కెట్ కట్టిస్తా, వల్లభరాయ్ కుంట సైడు అడ్డు కట్టిస్తా, ఈడ చూపిస్తా, ఆడ చూపిస్తా అని ఆయన చేతులు దులుపుకొని అవతల పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ వెంకరెడ్డి సారు ఆయన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిండు. ఆయన నేను గెలిచిన 2 నెలలకే మేము మార్కెట్ 2 నెలలకే మీకు మార్కెట్ కట్టిస్తాయని ఆయన హామీ ఇచ్చి అవతల పడ్డాడు. ఈడంగా వస్తా పోతా మినిస్టర్ కూడా ఆయన 4-5 సార్లు చూసుకుంటారు. ఇక్కడ కూడా ఏదో ఓపెనింగ్ రావడం జరిగింది. జరగటంలో కూడా సారు వస్తే ఆయన ఏమన్నా అంటే బుర్ర శ్రీనివాసరెడ్డికి నేను ఫోన్ చేసి చెప్తా, మీరు పోండి అది అన్నాడు. ఆ నుంచి మళ్ళీ మేము ఆ బుర్ర శ్రీనివాసరెడ్డి కాడికి పోతే ఆయన ఎంఆర్ ఆఫీస్కు సర్వే 7కు ఫోన్ చేసినని చెప్పడం జరిగినా కానీ ఇంతవరకు మమ్మల్ని ఆయన పోతే ఏడలేదు. ఇక్కడ మన మార్కెట్కు సరిపోయే స్థలం ఏడలేదని ఆయన చేతులు దులుపుకొని ఆయన అక్కడక్కడనే తిరగడం చెప్పడం జరిగింది. కనీసం మా ఈయన కాడికి అంటే ఆయన కాడికి అంటే పోవడం జరుగుతుంది. మమ్మల్ని ఎవ్వరు కూడా కనీసం ఇంతవరకు మమ్మల్ని పట్టించుకునే మాధవుడు లేడు. వెంకరెడ్డి సార్ కూడా నిన్న కాక మొన్న కూడా ఈడంగా పోయిండు. ఈడంగా పోతే కూడా నేను చూసి కూడా సార్కు మరి నేను అవపడ్డా, నమస్కారం పెట్టినా కానీ ఆయనకి ఇంతవరకు ఇంకా ఆయనకు మార్కెట్ అనేది ఆయన దృష్టిలో పడతలేదు. మరి అది ఎప్పుడు నిరోధిస్తూ ఏం చేస్తాడో ఇంక ఇంతవరకు తెలియదు. అది ఈ మా బతుకులంతా వాడ ఎలా కొడితే ఆ మడిగల ముందర మళ్ళీ ఈడుకు వచ్చి ఈ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వాళ్ళు ఎలా కొడితే పోలీసు వాళ్ళు మళ్ళీ జరైతే ట్రాఫిక్ జామ్ అయితే పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇది అని మళ్ళీ గుంజేయడం జరుగుతుంది. వాళ్ళ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వస్తుర్రు. ఇదంతా కౌసు అది ఇది అని వాళ్ళతో ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇవన్నీ చాలా మాకు ఇబ్బందులు ఉన్నాయి. దయచేసి తొందరలో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వాళ్ళు ఒక మార్కెట్ అనేది మాకు ఏర్పాటు చేసిస్తే మేము వాళ్ళకపోతాం. వాళ్ళకి ఎవరితో మాకు ఇబ్బందులు ఉండవు. కాబట్టి వెంకరెడ్డి సార్ని తొందరగా ఆయన దృష్టిలో పడి మార్కెట్కు మాకు అమలు చేస్తే మేము వాళ్ళపోతామని అన్న. మరి ఇక్కడ చేపల మార్కెట్ పెట్టడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? చాలా ఇబ్బందులు ఉన్నాయండి. ఇది అతిపెద్ద చేపల మార్కెట్ నల్గొండలో. దీనివల్ల ఆ చెత్త అంతా పేరుకపోయి ఇక్కడ నివాసం ఉంటున్న కాలనీవాసులందరికీ విపరీతమైన వాసన వస్తున్నది. అలాగే ఈ మున్సిపాలిటీ బండి వాళ్ళు వచ్చి దాన్ని ఆ చెత్తని తీసుకుపోయి ఎక్కడ ఊరవతలు వేయాలి, అట్లాంటి జరగట్లేదు. పక్కన ఇక్కడ డ్రైనేజ్ ఉన్నది, ఇక్కడ అక్కడ వీళ్ళందరూ తీసుకుపోయి దాంట్లోనే చెత్త మొత్తం అందులోనే వేస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయిపోయి వర్షం పడ్డప్పుడల్లా మొత్తం రోడ్ల మీదకి వస్తుంది. ఇంట్లో మొత్తం ఆ కాకులు, ఆ గద్దలు అవన్నీ మొత్తం అవన్నీ తీసుకుపోయి ఇండ్ల పైన ట్యాంక్ లోపల వేయడం వల్ల విపరీతమైన వాసన, పిల్లలకు ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఈ జనావాసాల మధ్యలో తీసేమని ఎన్నిసార్లు
ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్ చేసినా కానీ ఆ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారికి మంచి ప్లేస్ ఒకటి చూపించి వాళ్ళకు వాళ్ళ జీవనోపాధి అది, వాళ్ళు బతకడానికి కారణం అది. సరే, మన అబ్బగోన్ రమేష్ వైస్ చైర్మన్ గారు ఒక 3 నెలలు దసరా వరకు టైం అడిగారు. వేరే దగ్గర ప్లేస్ చూస్తున్నాము, ఆ ప్లేస్ దొరకగానే పంపిస్తామన్నారు. దసరా వరకైనా సెట్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నది. జర్ర అయితే ఒకరోజు నా కొడుకే యాక్సిడెంట్ అవుతుండే. నా కొడుకు అంత ట్రాఫిక్ జామ్లో ఆ సందు నుంచి ఎవడు సడన్గా వచ్చి పిల్లలకు చాలా అతి దారుణమైన పరిస్థితి ఉన్నది. ఆదివారం వస్తే మాత్రం చెప్పలేని విధంగా ఉన్నది. ఈ రోడ్డు మీద ఉన్న పబ్లిక్ అందరు చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మన మంత్రి గారు కోమటిరెడ్డి గారు వీళ్ళకి పర్మనెంట్గా ఒక ప్లేస్ చూపించి వాళ్ళ జీవనోపాధికి సహకరించగలరని కోరుచున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మత్స్యకారులు రోడ్డుపైనే చేపలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వారికి మార్కెట్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ ఇబ్బందులు ఏంటో, ఎప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మార్కెట్ సౌకర్యం పైన మరి ఇంతవరకు మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలేరా అనేది విషయం వారిని అడిగి తెలుసుకుందాం. గత 15-20 సంవత్సరాల నుంచి బైపాస్ దగ్గరనే చేపలు అమ్మడం జరుగుతుంది. చెరువు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చేపలు అమ్మడం జరుగుతుంది. ఇప్పటికీ 3 ప్లేసులు మారడం అయింది. బైపాస్ కాడ, అక్కడ వైన్స్ దగ్గర, తర్వాత ఇక్కడ బిఎస్ఎన్ఎల్ దగ్గర మారడం జరిగింది. మేము ప్రభుత్వానికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసుకెళ్ళాం, వినతి పత్రాలు ఇచ్చాం. ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. స్థలం చూసి మీకు కేటాయిస్తామని చెప్పారు. కానీ గత 3 సంవత్సరాల నుంచి ఏం జరగలేదు. అక్కడ బీట్ మార్కెట్లో చేశారు కానీ అదిగానే అలాట్మెంట్ చేశారు కానీ అదిగానే ఇవ్వలేదు. ప్రస్తుతానికి రోడ్ల మీద పెడుతున్నాం. ట్రాఫిక్ కానీ ఇతర కారణాల వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ప్లస్ వెనక ఉన్న అధికారులు కానీ పోలీసు వారు కానీ ఇక్కడ పెట్టొద్దని మాకు అబ్జెక్షన్ చెప్తున్నారు. ఇప్పుడు ఎటు పోవాలో పరిస్థితి అర్థం కావట్లేదు. ప్రభుత్వం కానీ అధికారులు కానీ మా గురించి పట్టించుకొని మాకు ఏదైనా మార్కెట్ కానీ స్థలం కానీ కేటాయిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. 20 సంవత్సరాల కానీ మన పానగల్ బైపాలో చేపల మార్కెట్ అమ్ముతున్నాము. ఇంతవరకు దానికి ప్రభుత్వం దృష్టికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకుపోయినాము, మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుపోయిన ఎలక్షన్ ముందల 3 నెలల వెంకరెడ్డి గారు గెలిస్తే మన చేపల మార్కెట్ చేపిస్తున్నారు. మాట్లాడితే మన చైర్మన్ గారు బులసినానికి చెప్తుండు, ఆయన చెప్తే ఆయన ల్యాండ్ చూసుకోమని చెప్తుండు. ఏడా చూసినా కానీ ల్యాండ్ అంటే లేదు, మొత్తం గవర్నమెంట్ కబ్జాలనే ఉన్నాయి. దాని మా పరిస్థితి మాకు మార్కెట్ కావాలని మీకు కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు పానగల్ బైపాస్ పానగల్ రోడ్డుకు ఉన్న చేపల మార్కెట్ ఈ ప్రజలకు సౌకర్యవంతంగా లేదు. చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ జామ్ అవటం వల్ల చాలా యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నవి. కాబట్టి ఇక్కడ చేపలు అమ్ముకునే వారికి ప్రభుత్వము వేరే కాడ ప్లేస్ కేటాయించి ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు మీదకి వస్తున్నాము, చేపల మార్కెట్ రోడ్డు మీద ఉండటం వల్ల జనాలు వెహికల్స్ పోయేటి వచ్చేటి తగులుతున్నాయి కాబట్టి వీళ్ళకి ప్రభుత్వం ఆదుకొని వీళ్ళకి ప్రత్యేకంగా ఒక స్థలం కేటాయిస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. రోడ్డు పైన చేపల విక్రయాలు కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తూ ఈ నేపథ్యంలో తమకు మార్కెట్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటామని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు కావాల్సిన మార్కెట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని మత్స్యకారులు కోరుతున్నారు. కెమెరామెన్ క్రాంతితో రిపోర్టర్ దశరథ, 2K మీడియా, నల్గొండ.